వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అమాయక ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. నిబంధనల ప్రకారం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేయడంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన మొల్ల చాంద్ పాషా రాత్రి తన గ్రామానికి బైక్పై బయలుదేరాడు. పరిగి షాద్నగర్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కల్వర్టు కోసం కాంట్రాక్టర్ మధ్యలో భారీ గొయ్యి తీశారు. ఎలాంటి సూచికలు, హెచ్చరిక బోర్డులు అక్కడ ఏర్పాటు చేయలేదు. చీకటిలో చాంద్ పాషా తన బైక్తో సహా గుంతలో పడిపోయాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఫోటోస్ ఇక్కడ కట్టలాగేసి అయిపోతుంది. రాత్రి మా గ్రామస్తుడు ముల్లా చాంద్ పాషా గారు పని ముగించుకొని రాపల్ గ్రామానికి బయలుదేరుతున్న సందర్భంలో ఇక్కడ ఇది ఏదైతే 4 లైన్ రోడ్ చేస్తారో కనీసం చిన్న సూచిక బోర్డులు, ఒక రేడియో స్టిక్కరు, ఇలాంటి మామూలుగా ఒక చిన్న తాడు కట్టలేరు. ఇక్కడ కంప్లీట్గా రోడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలి ఉన్నాడు. మీరు ఒకసారి ఇక్కడ చూసుకోండి, కనీసం చిన్నది ఏదైనా కట్ట కూడా లేదు. కంప్లీట్గా రోడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇది. ఖచ్చితంగా ఇక్కడున్న పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ వారిపైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ మేల్కొని దీనికి సూచిక బోర్డులు కానీ ఏదైనా రేడియం స్టిక్కర్ కానీ వేస్తే ఇంకో ప్రాణం పోకుండా ఉంటుంది.